Hello everyone, and the next topic is division of labor. This is one of the important topic from Emile Durkheim, and it is the second video from Emile Durkheim. Let us start. Division of labor. Division of labor means dividing one big job into many small jobs, where different people do different tasks according to their skills. For example, take a car. ఒకళ్ళు ఇంజిన్స్ చేస్తారు, ఇంకొకరు పెయింట్ చేస్తారు, ఇంకొకరు టైర్స్ ఫిక్స్ చేస్తారు, ఇంకొకరు క్వాలిటీ చెక్ చేస్తారు. ఇక్కడ ఏంటి, కార్ పార్ట్స్, కార్ ఒక పెద్ద జాబ్. కార్ మేక్ చేయడం అనేది ఒక పెద్ద జాబ్ అనుకోండి. అసెంబ్లింగ్ అంటే చిన్న చిన్న పార్ట్స్ అనేవి తెచ్చి అసెంబుల్ చేయాలి కదా. సో కార్కి టైర్లు ఒకళ్ళు చేస్తారు, ఒకళ్ళు ఇంజన్ చేస్తారు, ఇంకొకరు కార్ అయినాక పెయింటింగ్ చేస్తారు. మొత్తం ఒక ఫైనల్ అవుట్పుట్ వచ్చేలా చేస్తారనమాట. ఆ డివైడ్ చేసి ఎవరైతే ఆ టాస్క్ లో ఒక నైపుణ్యం సాధించుంటారో వాళ్ళకి ఆ టాస్క్ ని అసైన్ చేయడమే మనం డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం అనమాట. సో ఎవ్రీ వన్ డస్ ఏ డిఫరెంట్ జాబ్, బట్ టుగెదర్ దే మేక్ వన్ కార్. సో వెన్ సొసైటీ బికమ్స్ లార్జ్, మోడర్న్ అండ్ పీపుల్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, వాట్ కీప్స్ సొసైటీ యునైటెడ్? అసలు సొసైటీ అనేది చాలా పెద్దగా ఇప్పుడు పెద్దగా ఉంది. ఎందుకు? పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోయింది, అర్బనైజేషన్ వచ్చింది, మోడర్నైజేషన్ వచ్చింది. సో పాపులేషన్ మైండ్ సెట్ మారిపోయింది, మోడర్న్ గా ఉంటున్నారు. అయితే అప్పుడు ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. అంటే ఒకళ్ళ మైండ్ సెట్ కి ఇంకొకళ్ళ మైండ్ సెట్ అంత కలవకపోవచ్చు అనమాట. అయినా కానీ సొసైటీ యునైటెడ్ గా ఎలా ఉంది అనేది ఒక చిన్న క్వశ్చన్ అనమాట. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలనుకున్నాడు మండార్కే. ఫస్ట్ అయితే మనము వేరే వాళ్ళ వ్యూస్ చూద్దాం డివిజన్ ఆఫ్ లేబర్ మీద. అంటే వేరే సోషాలజిస్ట్ వ్యూస్ చూద్దాం. ఫస్ట్, కామ్టేస్ వ్యూ. కామ్టే బిలీవ్డ్ టూ మచ్ డివిజన్ ఆఫ్ లేబర్ క్రియేట్స్ డిజార్డర్. ఇఫ్ ఎవ్రీ వన్ డస్ డిఫరెంట్ వర్క్, సొసైటీ మే బికమ్ డివైడెడ్. అతని వ్యూ అది. ఎక్కువ అంటే డివిజన్స్ ఉంటే సొసైటీ కూడా డివైడెడ్ అయిపోతుంది అనే వ్యూ అతనిది. ఎకనామిస్ట్ వ్యూ చూద్దాం. ఈ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మోస్ట్లీ ప్రాఫిట్ కోసం ఇంకా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అని వాళ్ళ వ్యూ అనమాట. నెక్స్ట్, యూటిలిటేరియన్స్, హెడోనిస్ట్స్. దే బిలీవ్డ్ పీపుల్ డివైడ్ లేబర్ ఫర్. డివిజన్ ఆఫ్ లేబర్ ఎందుకు జరుగుతుంది? వాళ్ళ ప్రెజర్ కోసం, ప్లెజర్ కోసం, పర్సనల్ బెనిఫిట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ బికమ్స్ ఎ డాక్టర్ ఓన్లీ టు ఎర్న్ మోర్ మనీ, నాట్ టు డూ సోషల్ సర్వీస్ ఎంతో కొంత చేయాలి కదా. డాక్టర్ అంటేనే సర్వీస్ సెక్టర్ కిందకు వస్తుంది మనకి. బట్ వాళ్ళు ఏంటి, వాళ్ళ ఎథిక్స్ కానీ ఇదంతా మర్చిపోయి చనిపోయిన వాళ్ళకు కూడా చనిపోనట్టు ట్రీట్మెంట్ ఇవ్వడాలు, ఇవన్నీ చూస్తున్నాం మన కేసెస్ అనమాట. సో దట్ ఈస్ ద వ్యూ ఆఫ్ హెడోనిస్ట్ అండ్ యూటిలిటేరియన్స్. నెక్స్ట్, డర్కైమ్స్ వ్యూ. డర్కైమ్ disagreed. He said division of labor is mainly a social phenomenon because it creates cooperation and social order. For example, doctors, teachers, farmers, police all depend on one another. Society stays united because everyone needs everyone else. అందుకు మాత్రమే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది సొసైటీ యూనిటీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంటర్ డిపెండెన్స్ ఉంది. మనకి జ్వరం వచ్చిందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ మనకి మెడిసిన్ ఇవ్వాలి అంటే ఫార్మసిటిసిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఫార్మసిటిసిస్ట్ వాళ్ళ కంపెనీ తరపున వర్కర్స్ చేత తయారు చేపిస్తారు. ఇలా ఒకరి మీద ఒకరు ఇంటర్ డిపెండెంట్ గా ఉన్నారు. అందుకని చెప్పేసి సొసైటీ అనేది యునైటెడ్ గా ఉంది అనేది ఇతని వ్యూ. అంటే మిగతా వాళ్ళు రకరకాలుగా ఇచ్చిన ఇతని వ్యూ అయితే ఇదనమాట. సో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఒక సోషల్ ఫ్యాక్ట్ గా కన్సిడర్ చేశాడనమాట. ఇట్ ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ సొసైటీ, నాట్ బికాస్ ఆఫ్ వన్స్ పర్సనల్ చాయిస్. సొసైటీ వల్లనే ఇవన్నీ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పొజిషన్ ని మీరు క్రియేట్ చేశారా, సొసైటీ క్రియేట్ చేసిందా? సొసైటీ క్రియేట్ చేస్తేనే మీరు వెళ్ళి దాంట్లో పని చేస్తున్నారు, అంతే కదా. సో డివిజన్ ఆఫ్ లేబర్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్యాక్టరీస్. నెక్స్ట్, ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ చూద్దాం. డర్కైమ్ సెట్ సొసైటీ చేంజెస్ ఓవర్ టైమ్. అఫ్ కోర్స్, ప్రిమిటివ్ సొసైటీలో స్మాల్ పాపులేషన్, సింపుల్ లైఫ్, ఫ్యూవర్ ఆక్యుపేషన్స్, వెరీ లిటిల్ డివిజన్ ఆఫ్ లేబర్. ఎందుకంటే మోస్ట్లీ అక్కడ ప్రిమిటివ్ సొసైటీలో హంటింగ్ అండ్ గ్యాదరింగ్, లేదంటే అక్కడ ఇది చిన్న ఆక్యుపేషన్స్ ఉండే. ఇలా డాక్టర్లు, లాయర్లు, ఇంకా డిగ్రీస్ చేసిన వాళ్ళు ఎవరు లేరనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ట్రైబల్ విలేజ్ వేర్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఫార్మ్స్ అండ్ హంట్స్. నెక్స్ట్, మోడర్న్ సొసైటీకి వచ్చేసాం ప్రిమిటివ్ సొసైటీ నుంచి. అయితే లార్జ్ పాపులేషన్, కాంప్లెక్స్ సైజ్ ఆఫ్ పాపులేషన్, కాంప్లెక్స్ లైఫ్, సో మెనీ ఆక్యుపేషన్స్ ఉండడం జరిగింది. హై డివిజన్ ఆఫ్ లేబర్. మెనీ ఆక్యుపేషన్స్ కదా, హై డివిజన్ అనమాట. అంటే ఏంటి, ఏ సిటీ వేర్ పీపుల్ వర్క్ యాజ్ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, కంటెంట్ క్రియేటర్స్, పైలట్స్,
సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎక్సెట్రా. నెక్స్ట్, మెకానికల్ సాలిడారిటీ వర్సెస్ ఆర్గానిక్ సాలిడారిటీ. మెకానికల్ సాలిడారిటీ అనేది ట్రెడిషనల్ సొసైటీస్ లో చూస్తాం అనమాట. పీపుల్ ఆర్ యునైటెడ్ బికాస్ దే ఆర్ సిమిలర్, దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ సాలిడారిటీ. ఎందుకు? వాళ్ళు సేమ్ రిలీజియన్ ని షేర్ చేసుకుంటున్నారు, సేమ్ ఆక్యుపేషన్ ని షేర్ చేసుకుంటున్నారు, సేమ్ కస్టమ్స్ ఉన్నాయి వాళ్ళకి, సేమ్ లైఫ్ స్టైల్ కూడా. ఎగ్జాంపుల్ తీద్దాం, స్మాల్ విలేజ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫార్మర్ అయి ఉంటారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు సేమ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళందరూ యునైటెడ్ గా ఉండడానికి కారణం ఏంటి? బికాస్ దే ఆర్ సిమిలర్. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ మెకానికల్ సాలిడారిటీ. Characteristics of mechanical solidarity: low division of labor, everyone does similar work, right? Almost everyone farms. Strong collective conscience, people think alike. Collective conscience ante common beliefs and values shared by the society. Everyone believes respecting elders is necessary. Example. Next, repressive laws, people who break rules are punished severely. For example, a village boy who breaks traditional customs may be socially boycotted. Next, society is united as one whole. Everyone knows everyone here. So in a small village, everyone attends weddings and festivals together. This is all about the characteristics of mechanical solidarity. And now organic solidarity. So this exists in modern societies, as I said earlier. People are united because they do not, no, sorry. People are united because they depend on one another, not because they are similar. ఇక్కడ డిఫరెంట్ ప్రొఫెషన్స్, డిఫరెంట్ ఆక్యుపేషన్స్ లో పీపుల్ అనే వాళ్ళు ఉన్నారనమాట. అయినా కానీ ఒకళ్ళు అంటే లైక్ ఇంటర్ డిపెండెన్స్ ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవుతున్నారనమాట. దానివల్ల సొసైటీ అనేది యూనిటీగా ఉంటుంది అని సింపుల్ మీనింగ్ అనమాట. ఏ డాక్టర్ నీడ్స్ మెడిసిన్ ఫ్రమ్ ఎ ఫార్మసిస్ట్, ద ఫార్మసిస్ట్ నీడ్స్ మెడిసిన్ ఫ్రమ్ ఎ కంపెనీ, ద కంపెనీ నీడ్ ఇంజనీర్స్, ఎవ్రీవన్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీవన్ ఎల్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్గానిక్ సాలిడారిటీ: హై డివిజన్ ఆఫ్ లేబర్, మెనీ స్పెషలైజ్డ్ జాబ్స్ ఎగ్జిస్ట్స్. ఎగ్జాంపుల్ హాస్పిటల్లో చూసుకున్నాం అనుకోండి, నర్స్ ఉంటారు, ఫార్మసిస్ట్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, డాక్టర్ ఉంటారు, పేషెంట్స్ కూడా ఉంటారు. జస్ట్ కిడింగ్. నెక్స్ట్, ఇంటర్ డిపెండెన్స్, పీపుల్ సర్వైవ్ బై డిపెండింగ్ ఆన్ అదర్స్. ఎగ్జాంపుల్, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిపెండ్స్ ఆన్ ఫార్మర్స్ ఫర్ ఫుడ్, ఫార్మర్ డిపెండ్స్ ఆన్ ఇంజనీర్ ఫర్ టెక్నాలజీ. ఇంటర్ డిపెండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వీక్ కలెక్టివ్ కన్సెన్స్, పీపుల్ హ్యావ్ డిఫరెంట్ రిలీజియన్స్, లైఫ్ స్టైల్స్ అండ్ ఒపీనియన్స్. ఎందుకంటే ఇక్కడ స్పెషలైజేషన్ ఎక్కువగా ఉంది కదా, పీపుల్ మైండ్ సెట్స్ కూడా డిఫర్ గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో చూసుకుందాం అనుకోండి, నైబర్స్ పక్కపక్కన ఉన్న వాళ్ళే డిఫరెంట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు. నెక్స్ట్, డైనమిక్ డెన్సిటీ. దిస్ ఈస్ వన్ ఆఫ్ డర్కన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియాస్. మీనింగ్, డైనమిక్ డెన్సిటీ, population increase plus increased interaction among people. As both increase, division of labor also increases. For example, 10 lakh people live in the city. అందరూ ఫార్మే చేస్తారా? సిటీ కదా, అందరూ ఫార్మింగ్ చేయరు కదా. ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్, ఒకళ్ళు బ్యాంకర్, ఒకళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్, రకరకాలుగా. అయితే ఏంటి? మోర్ స్పెషలైజేషన్. అవును కదా, డిఫరెంట్ స్పెషలైజేషన్, డిఫరెంట్ పీపుల్ కెన్ డూ డిఫరెంట్ జాబ్స్ హియర్. సో దిస్ ఈస్ అబౌట్ డైనమిక్ డెన్సిటీ. Dynamic density in simple word, more people plus more interaction is equal to more specialization. And next, material density. Material density means the number of people living in a place. For example, a city has much higher material density than smaller village. Smaller village లో ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక తిప్పి కొడితే ఒక 1000 మంది, లేదంటే ఎంత ఎక్కువ వేసుకున్నా 10,000 మంది ఉంటారు. కానీ ఒక సిటీకి వచ్చేసరికి లీస్ట్ కేసులోనే 10,000 ఉంటారు, హైయెస్ట్ కేసులో అసలు లాక్స్ లో ఉండే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో మెటీరియల్ డెన్సిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఏ ప్లేస్. నెక్స్ట్, మోరల్ డెన్సిటీ. మోరల్ డెన్సిటీ మీన్స్ హౌ మచ్ పీపుల్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. పీపుల్ ఇన్ ఏ city communicate daily through schools, offices, transport and the internet. This is high moral density. So transition from mechanical to organic solidarity. Why does society change? As population increases, interaction increases, competition increases, people specialize, so division of labor increases. Society moves from mechanical solidarity to organic solidarity. Durkheim argued that division of labor is not merely an economic process to increase production. It is a social process that creates solidarity by making people interdependent. మీకు అర్థమై ఉంటుంది. అయితే ఎకనామిక్స్లో వీళ్ళంతా ఏం చెప్పేవాళ్ళు? డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మోస్ట్లీ ప్రాఫిట్ కోసమే, డబ్బులు ఎర్న్ చేయడం కోసమే, ఆ వేలో చెప్పేవాళ్ళు. ఇతనేమంటున్నాడు? అది ఎప్పుడు ఎకనామిక్ ప్రాసెస్ని అంటే లైక్ అది ఎప్పుడు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసమే కాదు,
అదొక సోషల్ ప్రాసెస్ కూడా దట్ క్రియేట్స్ సాలిడారిటీ, దట్ మీన్స్ సోషల్ యూనిటీ బై మేకింగ్ పీపుల్ ఇంటర్డిపెండెంట్ అని చెప్తున్నారనమాట. Durkheim says division of labor is useful for modern society. How? First one, integration of society, social unity. That means even though people do different jobs, they stay united because they depend on each other. డాక్టర్కి అయినా కానీ ఫుడ్ కావాలి అంటే ఏంటి, ఫార్మర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఫార్మర్కి అయినా జ్వరం వస్తే డాక్టర్ మీద డిపెండ్ అవుతారు. ఇంజనీర్స్కి మెడికల్ అంటే ఇంజనీర్స్ ఫర్ మెడికల్ ఎక్విప్మెంట్ కావాలి, ఎలక్ట్రీషియన్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ, ఇలా. సో ఎవ్రీ వన్ డిపెండ్స్ ఆన్ అదర్, సో సొసైటీ స్టేట్స్ యునైటెడ్. Next, individual autonomy, meaning modern society gives people freedom to choose their occupation. Traditional societies లో ఏముంటాయి, మోస్ట్లీ చేసిన పనులే ఉంటాయి, అంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉండవు, తక్కువ స్పెషలైజేషన్ ఉంటుంది అనమాట. అదే మోడర్న్ సొసైటీలో మన ఇష్టమైన ఆక్యుపేషన్ మనం చూసుకోవచ్చు, మనం ఇష్టమైనట్టు బతకచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ట్రెడిషనల్ సొసైటీలో ఒక పాటర్ ఉన్నాడు అనుకోండి, అతను కుండలే చేస్తాడు. కానీ వాళ్ళ సన్ ఒకవేళ మోడర్న్ సొసైటీకి షిఫ్ట్ అయితే డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సో డివిజన్ ఆఫ్ లేబర్ ఇంక్రీజెస్ ఫ్రీడమ్ ఇన్ మోడర్న్ సొసైటీ. Durkheim's main idea, division of labor gives us two benefits. The first one, society becomes united because of interdependence. Second, individuals become free. You can choose any career according to your interest. Abnormal forms of division of labor. Sometimes division of labor does not work properly. Durkheim called these abnormal forms. Abnormal ante pathological forms anamata. 3 abnormal forms unnai. First, anomic division of labor. Anomy means normlessness. When society changes very fast, old rules disappears, but new rules are not yet established. Society change అవుతుంది ఫాస్ట్ గా, ఓల్డ్ రూల్స్ అనేవి డిసపియర్ అయిపోయినాయి, కానీ న్యూ రూల్స్ అనేవి సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అప్పుడు పీపుల్ అనేవాళ్ళు కన్ఫ్యూజన్ గా ఫీల్ అవుతారు, స్ట్రెస్ గా ఫీల్ అవుతారు, సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ విలేజ్ సడన్లీ బికమ్స్ అన్ ఇండస్ట్రియల్ సొసైటీ. పీపుల్ లీవ్ ఫార్మింగ్ అండ్ జాయిన్ ఫ్యాక్టరీస్. ఓల్డ్ విలేజ్ వాల్యూస్ డిసపియర్. న్యూ ఫ్యాక్టరీ రూల్స్ ఆర్ నాట్ ఫుల్లీ యాక్సెప్టెడ్. వాళ్ళు ఏ పని చేసుకునే వాళ్ళు ఆ పనికే బాగా అలవాటు పడి ఉంటారు అనమాట. కొత్తగా అంటే వాళ్ళకి దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట. దానివల్ల వాళ్ళకి మెంటల్లీ చాలా డిజార్డర్ గా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తారనమాట. దానివల్ల సూసైడ్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో డర్కైమ్స్ ఫేమస్ స్టేట్మెంట్, ద ఓల్డ్ రూల్స్ ఆర్ గాన్ బట్ ద న్యూ రూల్స్ ఆర్ నాట్ ఎట్ రెడీ. అసలు ఎనామీ ఎందుకు వస్తుంది? రీజన్స్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల రావచ్చు, ఎకనామిక్ చేంజెస్ వల్ల రావచ్చు, వీక్ సోషల్ కంట్రోల్ వల్ల రావచ్చు, అన్లిమిటెడ్ డిజైర్స్ వల్ల కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ ఆల్వేస్ వాంట్స్ బిగ్గర్ హౌస్, బెటర్ ఫోన్, మోర్ సాలరీస్. హిస్ డిజైర్స్ నెవర్ ఎండ్. హీ బికమ్స్ అన్హ్యాపీ. సిమ్టమ్స్ ఆఫ్ ఎనామీ: మోర్ సూసైడ్స్, డివోర్స్, ఇండస్ట్రియల్ కాన్ఫ్లిక్ట్, crime. For example, as losing a job, a person feels the society has no rules or support. Poorly coordinated division of labor. The second one is jobs are not properly organized. People don't know their responsibilities properly. Conflicts arise. For example, hospital ఉందనుకోండి, డాక్టర్ ఏమనుకుంటాడు, నర్స్ మెడిసిన్ ఇస్తుంది అనుకుంటారు. నర్స్ ఏం థింక్ చేస్తుంది, ఫార్మాసిటిస్ట్ చేస్తారు అనుకునేది. అయితే ఏంటి, ఎవరు వర్క్ చేయరు అనమాట. పేషెంట్ మాత్రం చావు బతుకుల్లో ఉండిపోతాడు. సో దిస్ ఇస్ పూర్ కోఆర్డినేషన్. నెక్స్ట్, థర్డ్ వన్, ఫోర్స్డ్ డివిజన్ ఆఫ్ లేబర్, మీనింగ్ పీపుల్ ఆర్ ఫోర్స్డ్ ఇన్ టు జాబ్స్ దట్ డు నాట్ మ్యాచ్ దేర్ టాలెంట్ బికాస్ ఆఫ్ దేర్ ఇన్ఈక్వాలిటీ. ఒకవేళ పూర్ బ్రిలియంట్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు డాక్టర్ అవ్వలేడు, ఎందుకంటే హీ కెనాట్ అఫోర్డ్ ఎడ్యుకేషన్. హీ వర్క్స్ యాజ్ అ లేబరర్. ఒక రిచ్ పర్సన్ ఉన్నారనుకోండి, అంత క్యాపబుల్ కాదు డాక్టర్గా, కానీ అతను డాక్టర్ అయిపోతాడు. సో దిస్ ఈస్ ఫోర్స్డ్ డివిజన్ ఆఫ్ లేబర్. కండిషన్స్ బాగోపోవడం వల్ల, పరిస్థితులు బాగోపోవడం వల్ల అలా అయిపోవడం అనమాట. అప్పుడు ఏమవుతుంది, పీపుల్ అనేవాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు, యాంగ్రీ అవుతారు, చాలా అన్హ్యాపీగా ఉంటారు. సొసైటీ బికమ్స్ లెస్ యునైటెడ్. నెక్స్ట్, సో డర్కైమ్ వర్సెస్ మార్క్స్. డర్కైమ్, మార్క్స్. Society is based on cooperation according to Durkheim. According to Marx, society is based on conflict. మార్క్స్ వచ్చాడంటే చాలు కాన్ఫ్లిక్ట్ తెచ్చేస్తాడు.
మనకు ఒక మార్క్స్ థింకర్ అనే ఆయన ఉన్నాడు, అన్ని చాప్టర్లలో వస్తాడు, మీకెందుకు మెయిన్స్ ఆన్సర్స్ కుమ్మేయండి, మార్క్స్ రాసేయండి, కుమ్మేయండి. జస్ట్ కిడింగ్. బట్ మార్క్స్ అనే వాళ్ళు ప్రతి ఒక్క చాప్టర్లో వస్తారు మనకి. నెక్స్ట్, డివిజన్ ఆఫ్ లేబర్ క్రియేట్స్ యూనిటీ అకార్డింగ్ టు డర్కెమ్. డివిజన్ ఆఫ్ లేబర్ క్రియేట్స్ ఎక్స్ప్లాయిటేషన్. థర్డ్ పాయింట్, different jobs makes people depend on each other. Workers are exploited by capitalists according to Marx. Division of labor increases social integration. Division of labor creates alienation according to Marx. Problems can be solved by better moral values according to Durkheim. Problems can be solved only by revolution. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మార్క్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను నేను, అవన్నీ చూడండి. అవన్నీ చూసారనుకోండి, ఈ పాయింట్స్ అన్ని బాగా క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఎటు కూడా డర్కెమ్ గురించి చెప్పాను కాబట్టి ఇవి కూడా అర్థమవుతాయి. ఒకవేళ ఈ క్వశ్చన్ అనేది డివిజన్ ఆఫ్ లేబర్ అంటే మార్క్స్ పర్సెప్షన్ వర్సెస్ డర్కెమ్ పర్సెప్షన్ అడిగారంటే మీరు రాసేయచ్చు అనమాట. Unlike Marx, Durkheim did not support revolution. He believed society should improve through moral values, professional ethics, and occupational associations. Example, instead of workers fighting employers, create labor unions and professional bodies that ensure fairness. So this is all about division of labor. Meet you in the next class. Bye bye.